గైస్, వెల్కమ్ బ్యాక్ టు గౌతమి శేఖర్ అఫీషియల్. ఆల్రెడీ శేఖర్ మీకు ఒక ఫుల్ లెంత్ వీడియోలో చెప్పారు కదా, మాకు పాప పుట్టింది అని. యాక్చువల్గా గౌతమి చెప్తుంది నెక్స్ట్ వీడియోలో అని చెప్పారు, కానీ ఆనందం తట్టుకోలేక పాప పుట్టిందని ఆ వీడియోలో చెప్పేశారు అనమాట. ఏమని చెప్పు, పాపని అమ్మకి ఇచ్చేసి గౌతమి చూడడానికి వెళ్ళిన సంథింగ్ ఏదో చెప్పారంట. నేను కొంచెం సి సెక్షన్ కదా అయింది, నాకు నార్మల్ అవ్వడానికి చాలా ట్రై చేశాను. డాక్టర్ కూడా ఒక 2 days మేమైతే వెయిట్ చేసాం నార్మల్ అవుతుంది అని చెప్పి. బట్ ఎంత ట్రై చేసినా కూడా నాకు పెయిన్స్ రాలేదు. చాలా ట్రై చేశారు డాక్టర్ అయితే. ఆ విషయంలో డాక్టర్ని మేము చాలా మెచ్చుకోవచ్చు. ఇంకా వెయిట్ చేద్దాం అనుకున్నాము, బట్ డాక్టర్ ఏం చెప్పారు అంటే, లేదు ఇంకా ఎక్కువ వెయిట్ చేయకూడదు, బేబీ ఉమ్మడిలు అవి మింగేసినా కూడా అది కొంచెం ప్రాబ్లం అయిపోతుంది, సో సి సెక్షన్కి వెళ్ళిపోదాము అన్నారు. ఇంకా బేబీకి ఇబ్బంది అన్నప్పుడు మనము అలా వెయిట్ చేయడం కదా, మేము కూడా ఓకే అని చెప్పేసి సి సెక్షన్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా నేను ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాను. శేఖర్ అయితే బయట పాపం వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే లైక్ ఆపరేషన్ అంటే నాకే చాలా భయము, బట్ నాకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చేస్తారు కాబట్టి అనెస్థీషియా, నాకంత ఏం తెలియదు. బట్ వీళ్ళు శేఖర్ యాక్చువల్గా పాపని అంటే ఇంజెక్షన్ ఇచ్చేసి నాకు ఆపరేషన్ చేసి పాపని తీసేశారనమాట బయటికి. పాపని ఇవ్వడానికని శేఖర్ని లోపలికి పిలిచారంట. పిలిచినప్పుడు శేఖర్ పాపని చూడకంట నాకు ఆపరేషన్ చేయడం చూశారు. సో ఆ విషయంలో తను చాలా ఎమోషనల్ అయిపోయారు అనమాట. లైక్ తెలుసు కదా సి సెక్షన్ అంటే ఎలా ఉంటుందో, నేను మళ్ళీ దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ శేఖర్కి ఫస్ట్ టైం కదా చూడడం, తను చాలా ఎమోషనల్ అయిపోయారు అనమాట. నాకు ఇంకా పిల్లలు అయితే నాకు ఇంకొద్దు, పాపతో చాలు, ఏంటి ఆపరేషన్ అంటే మరి ఇంత దారుణంగా ఉంటుందో అది ఇది అని చెప్పి తనైతే ఏడుస్తారు కూడా. ఇంకా చాలా ఎమోషనల్ అయిపోయారు. ఆ రోజు అంతా ఏడుస్తూనే ఉన్నారనమాట. తన అడ్డం చూసి నాకు కొంచెం ఏడుపు వస్తుంది. బట్ ఓకే, అంటే ఇంకా ఇవన్నీ కామన్ అనమాట. ఇంకా ఆపరేషన్ ఇవన్నీ అంటే కామన్. యాక్చువల్లీ నార్మల్ అయిపోతుందని చాలా అనుకున్నాం మేమైతే, ఎందుకంటే బేబీ వెయిట్ అప్పుడు 2.2 చాలా తక్కువ ఉంది అన్నారు. సో మేమేమనుకున్నామంటే కొంచెం బాగా తింటే కొంచెం వెయిట్ గెయిన్ అవుతుంది, బాగుంటుంది అనుకున్నాము. బట్ ఇది సడన్గా 3.6 ఎలా అయిపోయిందో మాకు కూడా అర్థం కాలేదు. ఆపరేషన్ అయిపోయిన తర్వాత బేబీ వెయిట్ 3.6 ఉంది అన్నారు. నేను 3.6 2.2 నుంచి 3.6 ఎలా వచ్చింది అనుకున్నా. కానీ దానికి కారణం అయితే శేఖరే. బేబీ వెయిట్ తక్కువ ఉందని, నేను బాగా తినట్లేదని చెప్పి అవకాడో ఇవన్నీ చాలా చాలా ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చేవారు. ఏమన్నా అంటే శేఖర్ ఫ్రూట్స్ తీసుకురావడం, ఏమన్నా ఏమో అవి జ్యూసెస్ చేసి నాకు ఇచ్చేయడం. ఇంకా నేను ఆ లాస్ట్ 1 month మాత్రం 8th monthలో నాకు 2.2 kgs ఉంది అని చెప్పారు గ్రోత్ స్కాన్లో. ఇంకా 1 month తింటూనే ఉన్నాను. ఇంకా బేబీ వెయిట్ గెయిన్ అయిపోయింది అనమాట. మేబీ అందుకు పెయిన్స్ రాలేదో ఏంటో, మరి పెయిన్స్ ఎందుకు రాలేదో తెలీదు. బట్ టాబ్లెట్స్ ఇచ్చినా కూడా నాకు పెయిన్స్ రాలేదు. ఇంకా వెయిట్ చేసి ఇప్పుడు చాలా మందికి ఎందుకో మరి పెయిన్స్ రావట్లేదు, అది మెడిసిన్స్ వల్ల లేకపోతే మరి దేని వల్ల తెలియదు. ఇంకా ఆపరేషన్ అయిపోయింది, పాప అయితే పుట్టిందనమాట. ఇంటికి మహాలక్ష్మి వచ్చేసింది. మేమైతే చాలాసార్లు చెప్పాము, అంటే అబ్బాయి అమ్మాయి అని మాకు అలా స్పెసిఫిక్గా అనేది ఎవరైనా పర్లేదు అని చెప్పేసి. అబ్బాయి అయితే మా మావి పుట్టారా అనుకునే వాళ్ళం, అమ్మాయి పుట్టింది. ఇప్పుడు అమ్మాయిని కూడా మావి రూపంలో పుట్టారా అనుకుంటున్నాం, అంతే, అంత మించి ఇంకేం లేదు. ఇంకా పాప హెల్త్ అంతా ఓకే, అంతా బాగానే ఉంది ప్రస్తుతానికి. నెక్స్ట్ చెకప్కి తీసుకువెళ్ళాలి నెక్స్ట్ 20th. అప్పుడు టోటల్గా తెలుస్తుంది పాప హెల్త్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో మేమైతే చాలా హ్యాపీ పాప పుట్టినందుకు. చాలామంది ఇప్పటికీ నమ్మట్లేదు. నేను చాలా కామెంట్స్ చదువుతున్నాను అనమాట. దిష్టి తగులుతుంది అని చెప్పి పాప అని చెప్తున్నారు, వాళ్ళకి బాబు పుట్టారు అని. మాకే అర్థం కావట్లేదు ఏంటి అలా అనుకుంటున్నారని. అందరూ బాబు అని ఫిక్స్ అయిపోయారు. మేబీ మీరు అలా ఫిక్స్ అయిపోవడం వల్ల మీరు తీసుకోలేకపోతారేమో, అర్థం కావట్లేదు. కానీ నిజంగా అయితే మాకు పాపే పుట్టింది. అందులో దాయడానికి ఏముంది, పాప బాబు ఎవరైనా ఎవరు పుట్టారో చెప్తే అంటే మాకు అంత ఏం లేదనమాట. బాబు అని చెప్పేస్తే దిష్టి తగిలేస్తుంది, పాప అయితే దిష్టి తగలదు. ఎందుకు అలాగా నాకు అర్థం కాదు. పాప అయితే ఏంటి, బాబు అయితే ఏంటి, ఇద్దరు ఎవరైనా ఒకటే కదా. పాప అయితే దిష్టి తగలదు, బాబు అయితే దిష్టి తగులుతుంది. మేము ఫేస్ కూడా ఎక్కడ హైడ్ చేయలేదు. ఎందుకు బాబు అయితే సపరేట్గా ట్రీట్ చేసి పాప అయితే సపరేట్గా ట్రీట్ చేయడం, అది అంతా కరెక్ట్ కాదు.
మీలో ఎవరైనా అలా అనుకుంటే ప్లీజ్ అది మీ మైండ్లో తీసేయండి. ఎవరైనా ఒకటే. ఇంకా పాప అంటే ఇంటికి మహాలక్ష్మి అనమాట. మంగళవారం పుట్టింది మహాలక్ష్మి మాకు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం నువ్వు అనమాట. మంగళవారం పుట్టావు. నేను కూడా మంగళవారం పుట్టాను, మా పాప కూడా మంగళవారమే పుట్టింది అనమాట. సో మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము మాకు పాప పుట్టింది అని చెప్పి. బాబు పుట్టలేదు అని ఎక్కడ ఫీల్ అయిపోవడం కానీ అట్లా ఏదీ లేదు. శేఖర్ అయితే ఇంకా హ్యాపీ. అసలు యాక్చువల్గా శేఖర్ ఫస్ట్ నుంచే పాపనే అంటున్నాను. నేను బాబు అన్నాను కానీ అంటే బాబు కావాలని కాదు, బాబు పుడతాడేమో అని నాకు కొన్ని సిమ్టమ్స్ బట్టి నేను అనుకునేదాన్ని. చెప్తావు కదా పొట్ట కొంచెం సూదుగా ఉంటే అది ఇది అని చెప్పి. సో ఆ టైప్లో నేను బాబు అనుకున్నాను. శేఖర్ ఫస్ట్ నుంచి నాకు పాపే పుడుతుంది అన్నారు. సరే చూద్దాంలే లాస్ట్లో అని చెప్పి అనుకున్నాము. బట్ శేఖర్ అనుకున్నట్టే, శేఖర్ కావాల్సినట్టే పాప పుట్టిందనమాట. సో హ్యాపీ కదా నువ్వు. సో మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకా ఈరోజు మాకు 9 days పూర్తి స్థానం అయితే అయిందనమాట. అది కూడా ఒక వీడియో చేద్దాం అనుకున్నాము. బట్ అది పెద్దవాళ్ళు కదా చేయించింది. వద్దు అలాంటి వీడియోలు చేయకూడదు అని చెప్పేసి అన్నారు. ఇంక మేము కూడా వద్దులే అని చెప్పేసి వీడియో తీయలేదనమాట. ఇంకా పాపకి పేరు పెట్టడం ఒకటి ఉంది. అది యాక్చువల్గా ఇప్పుడు మంచి రోజులు కాదంట. పంతులు గారిని ఇంకా క్లియర్గా అడగాలి ఎప్పుడు పెట్టాలి ఏంటి అని చెప్పేసి. బట్ పుట్టగానే ఎవరైనా కూడా టైము డేట్ ప్రకారము లైక్ నేమ్స్ ఏ నేమ్తో పెట్టాలి అని చెప్పి లెటర్తో పెట్టాలి అని చెప్పేసి కనుక్కుంటాం కదా. సో అలా అయితే కనుక్కుంటే పాపకి ను మీ నే ఈ 3 అక్షరాలు వచ్చేటట్టు నేమ్ పెట్టమని చెప్పారు. సో మేమైతే మంచిగా ఆ 3 అక్షరాలతో ఏదైనా మంచి నేమ్ ఉందేమో అని మేము ట్రై చేస్తున్నాము. అంటే మేము సర్చ్ చేస్తున్నాము. అండ్ మీలో కూడా ఎవరికైనా ఆ 3 అక్షరాలతో ఏదైనా ఒక మంచి నేమ్ ఏదైనా ఉంది అంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా మేము ఆ నేమ్ అంటే మీకు తెలిస్తే ఆ నేమ్కి మీనింగ్ కూడా మెన్షన్ చేయండి. ఒకవేళ మా పాపకి సెట్ అయితే మేము ఆ నేమ్ అయితే పక్కా పెడతామన్నమాట. మేము ఇంకా సర్చ్ చేస్తున్నాం, మాకు అంత తెలియదు కదా, వెతుకుతూనే ఉన్నాము. మీకు తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా మాకు ఆ నేమ్ నచ్చి పాపకి సెట్ అయితే మాత్రం మేము తప్పకుండా ఆ నేమ్ అయితే మేము పాపకి పెడతామన్నమాట. ఇంకా పేరు పెట్టడం ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీ లేదు. అది పెట్టేటప్పుడు అది కూడా ఒక వీడియో అయితే చేసి పెడతాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ మీరు మాకు శేఖర్కి, నాకు అండ్ మా పాపకి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి. ఎప్పుడు మేము హ్యాపీగా ఉండేటట్టు మీరు మమ్మల్ని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.